స్విగ్గీలో ఎంత దారుణంగా మోసపోతాం అనుకోలేదు. మీరు కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే ఏం చేయాలో చెప్తా, వీడియోని సేవ్ చేసుకుని ఎండ్ వరకు చూడండి. వీకెండ్ కదా అని చికెన్తో పాటు కుర్కురే అండ్ లేస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా. ఎందుకైనా మంచిదని వెనక ఎక్స్పైరీ డేట్ చూసా, లేస్ బాగానే ఉంది అండ్ కుర్కురే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది. ఇదేం ఫస్ట్ టైం కాదు, ఈ వీక్లోనే నాకు 2 times ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ వచ్చి స్విగ్గీ నుంచి, అందుకే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యా. మీకు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఆర్డర్స్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్ అయితే ఎక్స్పైర్ అయిపోయిందో అది సెలెక్ట్ చేసుకుని అండ్ దాని ఫోటో పెట్టాలి ఎక్స్పైరీ డేట్. దెన్ వాళ్ళు అడిషనల్ కామెంట్స్ అడుగుతారు, మీరు కావాలంటే ఇవ్వచ్చు. సో అది వాళ్ళు చెక్ చేసుకొని మీకు రిఫండ్ అనేది ప్రాసెస్ చేస్తారు. నేను ఇక్కడ రిఫండ్ తీసుకోలేదు, రిపోర్ట్ చేశాను ఇష్యూ. మీరు ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా ముందు ఎక్స్పైరీ డేట్ చూడండి. అండ్ రిఫండ్ వచ్చాక ఫ్రీ ప్రోడక్టే కదా అని కక్కుర్తి పడి తింటే మాత్రం మటాష్. చెప్పడం మర్చిపోయా, ఇందాక ఒక షార్ట్ కోసం ప్యాకెట్స్ కెమెరా మీదకి ఇచ్చాను, అది సరాసరి కిటికీ బొక్క నుంచి వెనక బిల్డింగ్లోకి వెళ్ళి పడింది. మన దరిద్రం గురించి తెలిసిందేగా, కొత్తగా ఏం జరిగింది. అదేదో ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్ వెళ్ళినా ఇంత ఫీల్ అయ్యేవాడిని కాదు. చేసేదని లేక చుట్టూ తిరిగి వెళ్ళి తెచ్చుకున్నాను. ఫైనల్గా నా చిప్స్ నాకు దొరికాయి. అలా రూమ్కి వస్తుంటే అక్కడ నాకు బుడ్డోడు కనిపించాడు. వాడు అలా చూస్తుంటే వాడికి ఇచ్చేయాలనిపించింది. ఈ లేస్ మీద వాడి పేరు రాసిందేమో. అండ్ ఎక్స్పైర్డ్ ప్యాకెట్ డస్ట్బిన్లో పడేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్. బాయ్.